హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. పోషకాలన్నీ ఉండేలాగా రుచిగా తక్కువ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకునే వారికి కొత్తిమీర రైస్ బెస్ట్ ఆప్షన్. జస్ట్ 10 నిమిషాల్లోనే కొత్తిమీర రైస్ రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక అరకట్ట కొత్తిమీర తీసుకొని చివర్ల కట్ చేసి వేస్ట్ పార్ట్ మొత్తం తీసేసి కొంచెం పెద్దగా ఉండే బౌల్ తీసుకొని ఈ కొత్తిమీరని వేసేయండి. ఒక 5, 6 రెబ్బల పుదీనా కూడా వేయండి టేస్ట్ కోసము. గిన్నె నిండా నీళ్లు పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత ఈ నీళ్లు మొత్తం తీసేసి ఒకసారి బాగా కడిగి ఈ కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోండి. పుదీనా ఆకులు కూడా తుంచి పెట్టుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఉదయాన్నే హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి వారానికి 1, 2 సార్లైనా కొత్తిమీర రైసు, పుదీనా రైసు చేసి పెట్టారంటే హెల్తీగా ఉంటారు. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2, 3 రెబ్బల కరివేపాకు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు ఇవన్నీ వేగే వరకు వేయించుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని, ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని, పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్‌లో ఇలా వేయించుకోండి. తగినంత పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఒక కప్పు రైస్ వేసుకోవాలి. పులిహోరకి ఉడికించినట్టుగా ఉడికిస్తే సరిపోతుంది. పొడి పొడిగా ఉండాలి రైసు. నేను సోనా మసూరి రైస్ వేశాను. బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్‌లోకి కొత్తిమీర పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని, ఇంకొక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని, 2 నిమిషాల పాటు ఇలా వేయించి, నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి, అంతా కలిసేలాగా బాగా కలిపి సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర రైస్‌ని రైతా, సన్నగా తరిగి పెట్టుకున్న కీరదోసకాయలతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.